ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు సర్వే బాగలేదు, కొంచెం మీ మీద వ్యతిరేకం ఉన్నది చెప్పినారు. వ్యతిరేకం అనేది మీరు తెలియజేయండి, మా ప్రజలంతా పిలవండి, పిలిచి మాట్లాడండి. వ్యక్తిగతం ఏముండదు, ఎమ్మెల్యేకి మీకు ఏమైనా ప్రాబ్లం అయింది అనేది. చాలా మంది నాయకులు ఉన్నారు, మా కోసం కష్టపడ్డలు ఉన్నారు, మాతో 5 ఏళ్ళుగా కాలంతో పాటు మేము నడిచినాం. వచ్చేసి నాకుండే నమ్మకం మీద నన్ను ఇంతవరకు నడిపించినారు. కానీ ఈరోజు ఒక్కో రోజుల్లో వచ్చి మీరు మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, మీ సర్వే బాగాలేదంటే, సర్వే చేసింది ఎక్కడ సర్వే చేసినారు? ఐబ్యాక్ సర్వే అంటే కరెక్టా? ఏ రోజుల్లో ఐబ్యాక్ సర్వే అనేది మీరు ఆలోచించవచ్చు. డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు ఐబ్యాక్ వచ్చేసి. ఎంతవరకు ఎవరు రాస్తారు, ఎవరు తలరత్త మార్చేస్తారు. అంటే లాస్ట్ ఎలక్షన్కి ఐబ్యాక్ ఏమన్నా మీకు ఏదైనా రిపోర్ట్ ఇచ్చినారా? మీరు మాకు నమ్మకం పెట్టి మా మీద మీరు సీట్ ఇచ్చినారు. 30,000 ఓట్లు నేను గెలిచాను. వచ్చేసి అన్ని వదులుకొని, నా బిజినెస్ ఫ్యామిలీ అంతా వదులుకొని, నా ప్రజలే నాకు, పార్టీ నాకు అని ఉన్నాను. కానీ మాకెందుకు ఇలా అన్యాయం చేస్తున్నారు? వచ్చేసి దీనికి పరిష్కారం అనేది సీఎం గారు మీరు 100% చెప్పాలి. వచ్చేసి ఆ రోజుల్లో మేము పుట్టింది కాంగ్రెస్లో పుట్టినాం, ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. రాజశేఖర్ గారు అంటే మాకు ప్రాణం. ఆ రోజు నుంచి రాజశేఖర్ గారితో ఎలా ఉన్నాము, ఎలా బతికినాము అన్నది మాకు తెలుసు. వచ్చేసి ఈరోజు మిమ్మల్ని చూసి మేము వచ్చినాము. మీరు చేసిన న్యాయమా? ఒకసారి మీరు ఆలోచించండి. వచ్చేసి సీఎం గారికి నేను చెప్పేది ఏమంటే, దళితులకి మోసం చేయొద్దండి, దళితులకి న్యాయం చేయండి. వచ్చేసి మిమ్మల్ని నమ్ముకున్నాం. మన పార్టీ అనేది మాకు గుర్తిస్తున్నారు. వచ్చేసి మా పార్టీ అనేది మేము ప్రాణం ఇస్తున్నాం. గతంలో నాకు ఎలక్షన్ అప్పుడు నన్ను కొట్టేస్తే సచ్చి బతికినాను. 1 మంత్గా కోమా స్టేజ్లో ఉన్నాను. వచ్చేసి మీరు ఇది కూడా మీరు చూడలేదంటే ఎలా చూస్తారు? వచ్చేసి ఎవరి కోసం నేను నిలిచినాను? వచ్చేసి పార్టీ కోసం, పార్టీ బాగుండాలి, పార్టీ కోసం కష్టపడుతున్నాను అనమాట. వచ్చేసి అన్ని విధాలుగా నేను పార్టీ కోసం ఉన్నాను. వచ్చేసి ఇటువంటి ఒక నిర్ణయం తీసుకునేది మీరే ఆలోచించండి. నేను మొన్న మీడియాలో మాట్లాడింది మా కుటుంబం గురించి మాట్లాడినాను. మా వైఎస్ఆర్ పార్టీ, మా ముఖ్యమంత్రి గారి గురించి నేను న్యాయం కోసం అడిగిన తప్ప వేరే విధంగా నేను ఎప్పుడు కూడా మాట్లాడడం లేదు. కానీ ఈ ఎల్లో మీడియా మా కుటుంబాన్ని చీల్చడానికి అన్ని విధాలుగా ఈ ఎల్లో మీడియా బిట్టుగా మాట్లాడి, నేను వేరే వ్యతిరేకంగా మాట్లాడినట్లు మమ్మల్ని దుష్టప్రచారంగా ఈ విధంగా ఎల్లో మీడియా చూపించింది. ఒక్కరు కానీ దళితుడు దొరికితే ఎట్లన్నా దీన్ని సీల్ చేయాలా, ఏ విధంగా ఇతన్ని బయట పంపించాలా అనేది ఉంటుంది తప్ప నేను తప్పుగా మాట్లాడింది కాదు. మా ముఖ్యమంత్రి అంటే మాకు ఎప్పుడు కూడా సత్య వరకు మేము ఎప్పుడు కూడా ఆయన్ని గుర్తించుకుంటాం. మేము మోసం చేయాలా, పార్టీ నుంచి పోవాలా, పార్టీకి దూరం కావాలనేది లైఫ్లో కాదు. వచ్చేసి సత్య వరకు పార్టీ కోసం కష్టపడతాం, పార్టీలో ఉంటాం, పార్టీ కోసం సమన్వయకర్తంగా నేను పనిచేస్తాను తప్ప నేను అడిగినాను. దాన్ని ఎల్లో మీడియా, ఈ TV5 ABN ఛానల్ 2 విధాలుగా మమ్మల్ని దుష్ట ప్రచారంగా చేసి ఏ విధంగా నన్ను అవమానం చేశారని కూడా ప్రపంచంలో కూడా చూస్తున్నారు. నేను ఆ రోజు వీడియో తీసింది మా మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఏం మాట్లాడినాను, ఏ విధంగా మాట్లాడినాను చెప్పడం తెలిసిన విషయాలే. దీన్ని వేరే విధంగా ఎట్లన్నా ఈయన వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు, ఈయన ఎట్లా బయటకు పంపించాలా అనే కారణంతో నన్ను ఈ విధంగా దుష్ట ప్రచారంగా మీరు చేసింది కరెక్ట్ కాదు. ఎల్లో మీడియా